హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక లక్ష్మికి అయితే అరవింద్ ద్వారా నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రతి నెలలో వచ్చే త్రయోదశికి మిత్రగారికి గండాలు వస్తాయి. కానీ ఆ గండాలను మునుపటిలాగా నేను గట్టు ఎక్కించలేను. కానీ అత్తయ్య గారేమో మనీషా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఎంతగానో మిత్రగారిని కాపాడుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ మనీషా మనందరినీ మోసం చేస్తుంది. కడుపుతోనే లేదు అని మీకు ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తే ఇక మనీషా మీద పెట్టుకున్న ఆశలు కూడా అడియాసలైపోయాయని మిత్రగారికి ఏమైపోతుందా అని మీరు ఇంకా దిగులు పడిపోతారు అత్తయ్య గారు. అందుకోసమే మీకు ఈ నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి లక్ష్మి తనలో తానే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క వివేక్ జాను వాళ్ళు ఇద్దరూ కూడా దేవయాని స్మార్ట్ వాచ్ ద్వారా వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారని తెలుసుకోవటం కోసం వాచ్ని అయితే అప్డేట్ చేయించడానికి సాఫ్ట్వేర్ దగ్గరకైతే తీసుకొని ఇస్తారు. ఇక ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా, వాచ్ ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు వివేక్ జాను వాళ్ళైతే. మరోపక్క మనీషా వచ్చేసేసి, మిత్ర, ఏంటి మిత్ర, చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నావు? రా మిత్ర, ఇలా కాసేపు వచ్చి నా పక్కన కూర్చో. మన బేబీ డాడ్ వాయిస్ని వినాలని ఎంతగానో అనుకుంటుంది. బేబీ, డాడీ వచ్చేశారు, ఏదైనా మాట్లాడు మిత్ర, లోపల బేబీ యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి మనీషా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే మిత్ర, లేదు మనీషా, ఏప్రిల్ 10వ తారీఖు ఇక మన ఇండస్ట్రీలోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం కదా, దాని గురించి చాలా వర్క్ ఉంది, అది నేను చేసుకోవాలి అని అంటూ వెళ్ళిపోతూ ఉండగా మనీషా మిత్ర చేతిని పట్టుకుంటూ ఉంటుంది. మిత్ర, ఆఫీస్ వర్క్స్ ఎప్పుడు ఉండేవే, అయినా అరవింద్ ఆంటీ నీకేం చెప్పారు? ఇక డేలో ఏదో ఒక కొంతకాలమైనా నాతో టైంని స్పెండ్ చేయమన్నారు కదా మిత్ర, కమాన్ మిత్ర అని చెప్పేసేసి అంటూ ఉండటంతో, సారీ మనీషా, మళ్ళీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కలుస్తాను, ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి మిత్ర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా చూస్తుంది వివేక్ అలానే జాను. ఇక బావగారు ఎంతగానో బాధపడుతున్నారు కదండి అని అంటూ ఉంటే, అవును జాను, అన్నయ్యకి వదిన మీద ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు ఈ మనీషా లేని కడుపుని ఉంది అని చెప్తుంది అని చెప్పేసి అనగానే, ఏవండి, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటో తెలుసా అని అనగానే, ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే, ఎంత త్వరగా సాఫ్ట్వేర్ మనం తీసుకొని వస్తే అంత మంచిదండి అని చెప్పేసి జాను అనడంతో, సరే అయితే ఇప్పుడే కాల్ చేస్తాను ఉండు అని చెప్పేసి అనగానే, సాఫ్ట్వేర్ రెడీ అయిపోయింది అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసి అనగానే, ఓకే సార్, మీ ఇంటి అడ్రస్ చెప్తే మేమే తెచ్చి ఇచ్చేస్తాం అని అనగానే, వద్దండి, మనీషాకి ఒళ్ళంతా కళ్ళే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవ్వటం చూసింది అనుకోండి, వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉంటారు, కాబట్టి మనమే ఏదో పని మీద బయటకు వెళ్ళినట్టు వెళ్ళి తెచ్చుకుందాం అని అనగానే, నిజమే జాను, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని చెప్పేసి వివేక్ జాను వాళ్ళిద్దరూ కూడా అలా బయటకు వెళ్ళి ఇక సాఫ్ట్వేర్ని అయితే తీసుకొని వచ్చుకుంటారు కదా. ఇక మన దేవయాని స్మార్ట్ వాచ్ ద్వారా వాళ్ళ మనీషా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి ప్రతిదీ కూడా వాళ్ళకి వాయిస్ రికార్డ్ అయితే వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిపోయిన తర్వాత, ఏవండి, ఈ రోజుతో అక్కకి బావగారికి వచ్చిన సమస్య నాకు తెలిసి ఒక 50% అయినా సరే పరిష్కారం మనం కనుక్కుంటామేమో అని అనగానే, లేదు జాను, 50% కాదు, 100కి 100%. ఎందుకంటే మామ్ కూడా ఇక ఆ మనీషాతో చేతులు కలిపింది కదా, మనీషాకి అబార్షన్ అయ్యేటట్టుగా మామే ఎందుకు చేసింది అంటే మనీషాకు ప్రెగ్నెంట్ లేదు కాబట్టి, మరి సాక్ష్యాలు కావాలంటే ఇది 100% సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అందరూ కూడా కలిసి డిన్నర్ అయితే చేస్తారు. ఇక అరవింద వచ్చేసేసి, మిత్ర, ఆ ఫైల్ గురించి మొత్తానికి రెడీ అయిపోయింది, ఇక ఎంతోమంది చేతుల మీదుగా 10వ తారీఖు మనం ఇక కొత్త ఫైల్ని ప్రాజెక్ట్ని చేసుకోబోతున్నాం, కానీ 10వ తారీఖే ఎందుకు, 11వ తారీఖు పెట్టుకుందాం అని చెప్పేసి అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు, అరవింద, నీ భయం నాకు పూర్తిగా అర్థమైంది, కానీ అక్కడ దానికి మినిస్టర్స్ కూడా రాబోతున్నారు,
కాబట్టి వాళ్ళందరినీ కాదు అని మనం టైంని జరపటం కరెక్ట్ కాదు అని అనగానే, అవును మామ్, ఈ ప్రాజెక్ట్ ఎలాంటిదో ఎప్పుడెప్పుడు వస్తుందని నువ్వు కూడా వెయిట్ చేసావు. అలాంటిది ఇక మనం మూలాన వాళ్ళందరూ ఇబ్బంది పడటం కరెక్ట్ కాదు మామ్. అందులోనూ కూడా ఫస్ట్లోనే మన కంపెనీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఇప్పటికీ మన కంపెనీ గురించి అందరూ కూడా ఎంతో బాగా 4% షేర్స్ పెరిగినాయని మాట్లాడుకుంటున్న టైంలో మనంతలో మనమే మన కంపెనీని బ్యాడ్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ డిన్నర్ అయితే చేస్తారు. ఇక ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనీషా దేవయాని ఒకే గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తారు. అదే సమయంలో ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా ఏం మాట్లాడుకుంటారని ఎర్లీగా వెయిట్ చేస్తూ ఉండటంతో ఇక మొత్తానికి అయితే, ఆంటీ 10వ తారీఖు ఎందుకని చెప్పేసేసి అంటున్నారో తెలుసా అని అనగానే, ఎందుకు మనీషా అని అంటూ ఉంటే, అదే ఆంటీ, మిత్ర గారికి గండం రాబోతుంది కదా, ఆ గండాన్ని గట్టెక్కించేది ఇక నా కడుపులో బిడ్డ అని చెప్పేసేసి అరవింద ఆంటీ అనుకుంటున్నారు అని అనగానే, అదేంటి మనీషా, నీ కడుపులో బిడ్డే లేదు, ఇక మిత్ర నువ్వెలా కాపాడుతావు అని అనగానే, పాపం పిచ్చి అరవింద్ ఆంటీకి తెలియదు కదా ఆంటీ, మిత్రకి రక్తం పంచుకున్న కూతురు ఇప్పుడు కొత్తగా పుట్టక్కర్లేదు, ఆల్రెడీ పుట్టేసి ఉంది అనే విషయం అని అనగానే ఒక్కసారిగా వివేక్ జాను వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, బావగారికి ఆల్రెడీ ఒక ఆడపిల్ల పుట్టేసి ఉందా అని అనగానే ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటే వివేక్ అంటూ ఉంటాడు, జాను ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని చెప్పేసి అలానే సైలెంట్గా ఉంటారు. అవును మనీషా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ అరవింద అక్కకు రేపో మాపో ఆ నిజం తెలిసిపోయిందే అనుకో, నిన్ను క్షణం కూడా ఇంటి నుంచి వండుకొనివ్వకోకుండా నువ్వు చేసిన మోసాలకి కుట్రలకి, అంతేకాకుండా వెన్నుపోటు పొడుస్తున్నావు కదా, సరయుతో చేతులు కలిపి వీటన్నిటికీ కూడా చివరాఖరకు తలుచుకుంటుంటే నీ పరిస్థితి ఏమవుతుందేమో అని భయం వేస్తుంది. నేనంటే ఈ ఇంట్లో ఒక కోడల్ని కాబట్టి నేను ఏం చేసినా నా గురించి ఎవరూ తప్పుగా అనుకోరు, కానీ నీ మీద సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోతే చివరాఖరికి నీ పరిస్థితి ఏకాకిగా రోడ్డున పడటమేమోనని భయం వేస్తుంది అని దేవయాని అనగానే, ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను ఏకాకిగా రోడ్డున పడటం ఏంటి, ఆ లక్ష్మిని ఏకాకిగా రోడ్డున పడుతుంది. ఎందుకంటే భాస్కర్ నిజం చెప్దామని వస్తేనే కదా భాస్కర్ని కిడ్నాప్ చేసింది. భాస్కర్ దెబ్బకు పారిపోయి అక్కడి నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయాడు. ఈ నిజం ఇప్పుడు ఇంకెవ్వరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అనగానే, అవునులే, కానీ మిత్రకు పుట్టిన కన్న కూతురు లక్కీనే కదా, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు కదా, మిత్ర ఏమో తనకు తెలుసుకోకుండా తన కూతుర్నే తాను దత్తత తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రతి గండంలో నుంచి లక్కీనే తనని కాపాడుకుంటూ వచ్చిందే అనుకో, ఇక ఆటోమేటిక్గా అటు అరవింద్ అక్కకి కానీ ఈ తెలివైన లక్ష్మికి కానీ అనుమానం వస్తుంది కదా, ఇదేంటిది రక్తం పంచుకున్న కూతురు కాపాడాలి అనుకుంటూ ఉంటే అన్ని విషయాల్లోనూ లక్కీనే కాపాడుతుందని అనుమానం వస్తుంది. అప్పుడేం చేస్తావు మనీషా అని అనగానే, అయ్యో ఆంటీ, ఆ మాత్రం పరిష్కారం నా దగ్గర లేదంటారా, ఆ మాటకారితనం నా దగ్గర లేదా, ఎందుకంటే పసికందు నుంచి మిత్ర పాపను దత్తత తీసుకున్నాడు. కన్న కూతురు కాకపోయినా పెంచిన కూతురు కాబట్టి మిత్రను ఒక 50% వరకు గండాల నుంచి గట్టెక్కిస్తుంది. కానీ సొంత కూతురైతే 100కి 100% ప్రతి గండంలోనూ కూడా గట్టెక్కిస్తుంది అని ఈ రకంగా మనం ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేవచ్చు అని అనగానే, సూపర్ మనీషా, నీ ప్లాన్ చాలా బాగానే ఉంది, కాకపోతే లక్ష్మిని ఎలా బయటకు పంపించేస్తావో అన్న దీనిలో ఆలోచించుకో. అంతేకాదు మనీషా, నీ కడుపులో ఏ బిడ్డ లేదు అనే విషయం అస్సలు తెలియకోకూడదు. ఇవన్నీ ఎలా చూసుకుంటావో ఏంటో. అంతేకాదు 10వ తారీఖు మిత్ర లక్ష్మిలు ఒకే స్టేజ్ మీద ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని న్యూసెస్లోనూ రాబోతున్నారు. నువ్వు మాత్రం మిత్రకి మాత్రం పక్కన కూడా ఉండవు అని చెప్పేసేసి దేవయాని అంటూ ఉంటుంది. వాటన్నిటిని కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను కదా ఆంటీ, ఇంకా 10వ తారీఖుకి టైం ఉంది కదా అని చెప్పేసి మనీషా అయితే గుడ్ నైట్ ఆంటీ, ఇప్పటికీ నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మొత్తానికి ఆఫ్ చేసేసిన తర్వాత జాను వివేక్ వాళ్ళు, వివేక్ తోటి జాను అయితే, ఏవండి అక్కకి కవల పిల్లలు పుట్టారా, లక్కీ జున్ను కవల పిల్లలా, ఈ విషయం తెలిసిన పాపం భాస్కర్ని కూడా ఈ మనీషా కిడ్నాప్ చేసిందా అని చెప్పేసేసి అనగానే, ఇక వెంటనే ఈ విషయం ఇప్పుడే అక్క వాళ్ళకి చెప్దాం పదండి అని అంటూ ఉంటే, కంగారు పడొచ్చాను, ఇలాంటప్పుడే
మనం చాలా తెలివితేటలతో ఆచితూచి అడుగు వేయాలి. దీనికి నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు కదా అని చెప్పేసి అనగానే, ఏం చేయబోతున్నారు అని అంటూ ఉంటే, ఏం చేద్దామన్నది రేపు ఉదయం చెప్తాం, మనం కూడా నిద్రపోదాం అని చెప్పేసి వివేక్ జాను వాళ్ళు కూడా నిద్రపోతారు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే ఇక వెంటనే వివేక్ జాను వాళ్ళు ఇద్దరూ కూడా బయటకైతే వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే జాను ప్లాన్ స్టార్ట్ అని అనగానే, సరేనండి, ఏవండి, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందండి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అనగానే, సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి జానుని తీసుకొని వివేక్ ఐస్ క్రీమ్కి వెళ్తూ ఉండటంతో ఇక వెంటనే, ఏంటి బాబాయ్, ఏంటి పిన్నికి ఒక్కదానికి నా ఐస్ క్రీమ్, మాకు లేదా, మాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని అనగానే, అమ్మో మీకు ఐస్ క్రీమ్ పెడితే లక్ష్మి అక్క తిడుతుంది, జలుబు చేస్తుందని అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదు, అమ్మ ఏమీ అనదు, మమ్మల్ని మీరు తీసుకుని వెళ్ళారంటే అస్సలు ఏమీ అనదు అని చెప్పేసి అనగానే, సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్కి అయితే వెళ్తారు. ఐస్ క్రీమ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జాను వచ్చేసేసి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత, ఇక మనం స్టార్ట్ అవుదామా అని అనగానే, లేదండి, ఇక్కడే ఒక 5 మినిట్స్ కూర్చోవాలి అని అంటూ ఉంటుంది. ఏమైంది జాను అని అంటూ ఉంటే, ఎందుకోనండి, విపరీతంగా తల తిరుగుతుంది, ఒకటే తలనొప్పి, తల విపరీతంగా తిరుగుతుంది అని చెప్పేసి అనగానే, సరే అయితే ఇక్కడ దగ్గరలోనే హాస్పిటల్ ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాం పదండి అని చెప్పేసేసి ఇక వెంటనే సరే అని చెప్పేసేసి జానుని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఇక వీళ్ళందరూ ఇంటికైతే వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక 10వ తారీఖు పెద్ద ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉండగా, అరవింద మిత్రని ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకూడదు, ఒక లక్ష్మి మాత్రమే వెళ్ళాలి అని అంటూ ఉండటంతో, మిత్ర నేనెందుకు వెళ్ళనమ్మా, తప్పకుండా వెళ్ళి తీరాల్సిందే, చెప్పాను కదా, దేనికి నువ్వు భయపడద్దు, ఒకవేళ నువ్వు భయపడాల్సిన పరిస్థితే గనక వచ్చినట్లయితే నా పక్కన లక్ష్మి ఉందన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఇక వెంటనే వివేక్ జాను వాళ్ళు, అవును పెద్దమ్మ, ఇక పిల్లలతో పాటు లక్ష్మి వదిన మిత్ర అన్నయ్య వాళ్ళు వెళ్తారు, ఇక నో ప్రాబ్లం అని చెప్పేసి అనగానే, నో ప్రాబ్లమా, నీకేం తెలుసంట్రా మాట్లాడుతున్నావు అని అనగానే, నాకు అంతా తెలుసు, ఇక పెద్దమ్మ, నువ్వు అన్నయ్యకి ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్ల అన్నయ్యని గండాల నుంచి గట్టెక్కిస్తుందని ఎంతగానో కోరుకుంటున్నావన్న విషయం కూడా తెలుసు. కానీ ఆ ఆడపిల్ల ఇప్పుడు కొత్తగా పుట్టాల్సిన అవసరం ఏమీ లేదు, అసలు మనీషా కడుపుతోనే లేదు అని చెప్పేసి వివేక్ చెప్తూ ఉండటంతో ఇక వెంటనే ఆ పాప ఎవరో కాదు, అన్నయ్య దత్తత తీసుకున్న కూతురే అన్నయ్యకి పుట్టిన కన్న కూతురు, లక్కీ జున్ను ఇద్దరూ కూడా కవల పిల్లలు అని వివేక్ అన్ని నిజాలు చెప్పేస్తడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక మన మనీషా అయితే క్లాప్స్ కొడుతూ, శభాష్ వివేక్, శభాష్, లక్ష్మి పక్కన ఉండి లక్ష్మి తెలివితేటలు నీకు కూడా అంటించేసిందన్నమాట, ఇక నువ్వు లక్ష్మిని ఎలా కాపాడుకోవాలా అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న లక్కీనే తన కన్న కూతురు అని చెప్పేసేస్తే ఆంటీకి నా మీద ప్రేమ తగ్గిపోతుందని, నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తుందని, నీకు లక్ష్మి మీద ఉన్న ప్రేమని ఈ రకంగా చూపిస్తున్నావని అర్థమైంది. కానీ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది, లక్ష్మికి కవల పిల్లలని చెప్పేసేసి అరవింద్ ఆంటీని ఇంతలా మోసం చేస్తావా వివేక్ అని చెప్పేసేసి, ప్రేమ ఉండొచ్చు కానీ మీ అన్నయ్యని కాపాడలేకపోతే అప్పుడు మిత్ర పరిస్థితి ఏమవుతుందో ఆలోచిస్తున్నావా, ఎప్పుడు లక్ష్మీ కోణంలోనే ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పేసి మనీషా వివేక్ని తప్పుపడుతూ ఉంటుంది. నాకు తెలుసు మనీషా, నువ్వు తిమ్మిరిని బొమ్మిరిని చేయగలవని, అందుకోసమే నీలాంటి వాళ్ళ కోసం, నీలాంటి వాళ్ళ పర్ఫార్మెన్స్కి ఫుల్ స్టాప్ పెడదామని మేము సాక్ష్యాలతో కూడా వచ్చాం అని చెప్పేసి, పెద్దమ్మ ఇదిగోండి, అన్నయ్యకి అలానే ఇక వదినకి పుట్టిన కూతురు అని డిఎన్ఏ టెస్ట్ అని చెప్పేసేసి ఇక వెంటనే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత జానుకి కళ్ళు తిరుగుతాయని చెప్తారు కదా, ఆ టైంలోనే మిత్ర హెయిర్ని, లక్ష్మీ హెయిర్ని, మన లక్కీ పాప హెయిర్ని మొత్తాన్ని కూడా డిఎన్ఏ ల్యాబ్కి ఇవ్వటంతో ఆ రిపోర్ట్స్లో మొత్తానికి కూడా పాజిటివ్ అనేసి వస్తుంది. ఆ రిపోర్ట్స్ని అయితే చూపిస్తారు. రిపోర్ట్స్ని చూపించిన తర్వాత ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఫేక్ రిపోర్ట్స్, నువ్వు ఫేక్ రిపోర్ట్స్ చూపించి అరవింద్ ఆంటీని మోసం చేయాలనుకుంటున్నావు, ఎందుకు వివేక్ అరవింద్ ఆంటీని ఇంతలా మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అనగానే ఇక జాను అంటూ ఉంటుంది, నా భర్తని తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు మనీషా, ఏంటి నా భర్త ఈ ఇంటిని మోసం చేస్తున్నాడా, వివేక్ వాళ్ళ అన్నయ్య లైఫ్ని పాడు చేయాలనుకుంటున్నాడా,
అసలు మిత్ర బావగారిని ప్రేమించిన నువ్వు బావగారిని మోసం చేస్తున్నావు. అసలు నువ్వు ఇదంతా చేసి నా భర్తనంటావేంటి? మోసాలకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు, వెన్నుపోటు పొడవటానికి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు. తెలియదనుకుంటున్నావా? అందుకోసమే రాత్రి మొత్తం రికార్డ్ చేసే పెట్టానండి అని చెప్పేసి ఒక్కసారిగా మనీషా అయితే ఇక ఇవన్నీ కూడా రికార్డ్ అంతా కూడా అరవిందకైతే వినిపిస్తుంది. స్మార్ట్ వాచ్లోదంతా కూడా రికార్డ్ చేసినవి. ఆ రికార్డ్స్ విన్న తర్వాత అరవిందకు లక్కీ, జున్ను కవలపిల్లలని తెలిసి మనీషా కుట్రలన్నీ కూడా తెలుసుకొని మనీషా చంప పగల కొడుతుంది. ఇక వెంటనే ఇంకేంటి చూస్తున్నావు అరవింద? మనీషా లాంటి వాళ్ళ నిజస్వరూపం తెలిసింది కదా, ఇప్పుడైనా ఇక్కడి నుంచి పంపించేసేయి అని అంటూ ఉంటే, అంకుల్ ఆంటీ పంపించేయవచ్చు, కానీ తెల్లారేసరికల్లా కూడా పెద్ద ప్రాజెక్ట్ చేతుల్లోకి వచ్చేస్తుందని సంతోషపడుతున్నారు. కానీ మిత్ర కట్టిన తాలిబొట్టు నా మెడలో ఉండగా ఈ ఇంటి నుంచి నన్ను గెంటేస్తే రేపొద్దున్న మిత్ర అవార్డు కాదు తీసుకునేది, మిత్ర చేతికి సంఖ్యలు పడతాయి. అవన్నీ నేను వేయించను. మిత్ర సేఫ్గా ఉండాలనే కోరుకుంటాను. కానీ నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేసిన తర్వాత తల్లి కూడా లేని నేను అనాథగా మిగిలిపోయి ఈ ఇంటి గుమ్మం దగ్గరే ఉండిపోతాను. అప్పుడు ఎంతోమంది నాకు సపోర్ట్ చేసే మహిళా మండలి వాళ్ళు వస్తారు. తెల్లారితే పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాల్సిన మిత్ర చేతికి సంఖ్యలు వేసుకొని జైలుకి వెళ్తాడు. ఇదంతా మీకు అవసరమా, ఇష్టమా చెప్పండి అని చెప్పేసేసి, అయినా మిత్ర కట్టిన తాలిబొట్టు నా మెడలో ఉండగా నేనెక్కడికి వెళ్తాననుకుంటున్నారు అంకుల్ అని చెప్పేసి మనీషా చెప్పడంతో ఇక వెంటనే దేవయ్య అరవిందకైతే లక్కీని మిత్రకు గండాల నుంచి గట్టెక్కిచ్చే కూతురు లక్కీ, జున్ను ఇద్దరు కవల పిల్లల విషయం తెలిసిన తర్వాత మనీషా లాంటి వాళ్ళు ఎక్కడుంటే నాకేంటి అని చెప్పేసి వదిలిపెట్టేస్తుంది. తెల్లారితే ఈ ప్రాజెక్ట్ గురించి లక్కీని, జున్నుని తీసుకొని అందరూ సంతోషంగా మీటింగ్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక మనీషా, సరియు ఇద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటారు. మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసేసి. మరి ఈసారి సరియు, మనీషా ఇద్దరూ కూడా కలిసి పెద్ద ప్రాజెక్ట్ అందుకోబోతున్న మిత్రను, పిల్లలని ఏం చేయబోతున్నారు? ఇక సరియు కోపంతో రగిలిపోతూ మీటింగ్కి, పార్టీకి వచ్చిన లక్కీ పాప మిత్రను గండాల నుంచి గట్టెక్కేస్తుంది కదా, అందుకోసం ఇక మన లక్కీ పాపని వీళ్ళు ఏకంగా దాచిపెట్టేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఇక లక్కీనే మిత్రని గండాల నుంచి గట్టెక్కిస్తుందని తెలిసిన తర్వాత లక్కీనే కిడ్నాప్ అయిపోవటంతో అరవిందకు ఎంతగానో ఇక కంటి మీద కునుకు పడదు. ఇక వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరు వాళ్ళు, నా మనవరాల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటూ ఉంటారు. మరి లక్ష్మి తన కూతుర్ని ఏ రకంగా కాపాడుకోబోతుంది తెలుసుకోవటం కోసం